హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనుక మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌కి సంబంధించి బిట్స్ ఒక 50 బిట్స్ అయితే చూద్దాం. ఏపీ టెట్ 2026కి సంబంధించి 6th to 10th ఇంగ్లీష్ గ్రామర్ అనమాట. క్రికెట్ ఈజ్ ఏ పాపులర్ గేమ్. వాట్ టైప్ ఆఫ్ నౌన్ ఈజ్ క్రికెట్ ఇన్ ద సెంటెన్స్? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఆన్సర్ కామన్ నౌన్. ఇక్కడ ఆటల పేర్లు అంటే క్రికెట్, ఫుట్బాల్ సాధారణంగా కామన్ నౌన్స్ అవుతాయి. ఎందుకంటే అవి ఒక నిర్దిష్ట వస్తువు లేదా వ్యక్తి పేర్లు కావు, కేవలం ఆటల తరగతిని సూచిస్తాయి. కాబట్టి ఇది కామన్ నౌను. హీ బిలాంగ్స్ టు ఏ ఫ్యామిలీ ఆఫ్ క్రికెటర్స్. వాట్ టైప్ ఆఫ్ నౌన్ ఈజ్ ఫ్యామిలీ? కామన్ నౌను, కలెక్టివ్ నౌను, ప్రాపర్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను. ఆన్సర్ కలెక్టివ్ నౌను. ఫ్యామిలీ అనేది కొంతమంది వ్యక్తుల సమూహం కాబట్టి ఇది సమూహ నామవాచకము, కలెక్టివ్ నౌన్. తర్వాత ద క్రౌడ్ వాజ్ వెరీ అన్డిసిప్లైన్డ్. ఐడెంటిఫై ద నౌన్ టైప్ ఆఫ్ క్రౌడ్. కామన్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను, కలెక్టివ్ నౌను, మెటీరియల్ నౌను. ఆన్సర్ కలెక్టివ్ నౌన్. క్రౌడ్ అంటే సమూహము, గుంపు, ప్రజల గుంపు. గుంపును సూచించేది కలెక్టివ్ నౌన్స్ అవుతాయి. తర్వాత కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. వాట్ టైప్ ఆఫ్ నౌన్ ఈజ్ షేక్స్పియర్ హియర్? ప్రాపర్ నౌను, కామన్ నౌను, కలెక్టివ్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను. ఆన్సర్ కామన్ నౌన్. సాధారణంగా ఒక వ్యక్తి పేరు ప్రాపర్ నౌన్, కానీ ఇక్కడ షేక్స్పియర్ అనే పేరుని ఒక బిరుదుగా లేదా ఒక క్లాస్ అంటే జాతిని పోల్చడానికి, కవుల జాతిని పోల్చడానికి వాడారు కాబట్టి ప్రాపర్ నౌన్ ముందు దా వస్తే అది ఇది ఇది ప్రాపర్ నౌను. అయితే ప్రాపర్ నౌన్ ముందు దా వస్తే అది కామన్ నౌన్గా మారుతుంది. తర్వాత ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ రిసీవ్డ్ ఏ మెడల్. వాట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఈజ్ ఈచ్? ఇండిఫినైట్ ప్రొనౌను, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌను, రిలేటివ్ ప్రొనౌను, రిఫ్లెక్టివ్ ప్రొనౌను. ఆన్సరు డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఎందుకంటే ఈచ్ అన్నాడు అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రైజ్ వచ్చింది అని. గ్రూప్లో వ్యక్తులను విడివిడిగా ఒక్కొక్కరిని సూచించడాన్ని ఈచ్, ఐదరు, నైదరు వాడతారు కాబట్టి ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ద టూ బ్రదర్స్ హెల్ప్డ్ ఈచ్ అదర్. ఐడెంటిఫై ఈచ్ అదర్. ఈచ్ అదర్ అనేది ఏమిటి అని అడిగాడు. రిఫ్లెక్టివ్ ప్రొనౌను, రిలేటివ్ ప్రొనౌను, రెసిప్రోకల్ ప్రొనౌను, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌను. ఆన్సరు రెసిప్రోకల్ ప్రొనౌను. ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఒకే పనిని చేసుకుంటూ ఈచ్ అదర్ చేసుకుంటే ఈచ్ అదర్ అంటారు. ఇది పరస్పర సంబంధ సర్వనామము, రెసిప్రోకల్ ప్రొనౌన్. ద స్టూడెంట్స్ హెల్ప్డ్ వన్ అనదర్. ఐడెంటిఫై వన్ అనదర్. రెసిప్రోకల్ ప్రొనౌను, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌను, పర్సనల్ ప్రొనౌను, రిలేటివ్ ప్రొనౌను. ఆన్సరు రెసిప్రోకల్. ఇద్దరికంటే ఎక్కువ మంది పరస్పరం సహాయం చేసుకుంటే వన్ అనదర్ అనేది వాడతాము. ఇది కూడా రెసిప్రోకల్ ప్రొనౌన్. సమ్ వన్ హ్యాజ్ స్టోలెన్ మై పెన్. వాట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఈజ్ సమ్ వన్? రిలేటివ్ ప్రొనౌను, ఇండిఫినైట్ ప్రొనౌను, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌను, పర్సనల్ ప్రొనౌను. ఆన్సరు ఇండిఫినైట్ ప్రొనౌన్. ఎందుకంటే సమ్ వన్ అన్నది కానీ ఆమె ఎవరో ఖచ్చితంగా చెప్పలేదు, అందుకని సమ్ వన్, ఎనీ వన్ అంటే నిర్దిష్టంగా పలానా వ్యక్తి అని చెప్పలేదు కాబట్టి ఇండెఫినెట్ ప్రొనౌన్ అయింది. దిస్ ఈజ్ ద బాయ్ హూ వన్ ద ఫస్ట్ ప్రైజ్. వాట్ ఈజ్ హూ హియర్? ఇంటరాగేటివ్ ప్రొనౌను, రిలేటివ్ ప్రొనౌను, పర్సనల్ ప్రొనౌను, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌను. ఆన్సరు రిలేటివ్ ప్రొనౌన్. ఎందుకంటే ఈ ఒక్క నిమిషం. దిస్ ఈజ్ ద బాయ్ హూ వన్ ద ఫస్ట్ ప్రైజ్ అన్నాడు. ఇక్కడ ఆ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది ఎవరో కాదు, ఈ అబ్బాయే అని చెప్తున్నాడు కాబట్టి ఇది వాళ్ళ ఆ రెండింటి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ హూ అనేది ప్రశ్న అడగట్లేదు, ద బాయ్ అనే నౌన్తో తర్వాత వాక్యంతో కలుపుతుంది కాబట్టి ఇది రిలేటివ్ ప్రొనౌన్. హూస్ బుక్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ హూ ఇన్ దిస్ సెంటెన్స్? ఇంటరాగేటివ్ ప్రొనౌను, ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్, రిలేటివ్ ప్రొనౌను, పొసెసివ్ ప్రొనౌను. ఆన్సరు ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్. హూజ్ అనే పక్కన బుక్ అనే నౌన్ ఉంది. చూడండి, హూజ్ అనే పదం పక్కన బుక్ అనే నౌన్ ఉంది. ప్రశ్నార్థక పదము నౌన్ కంటే ముందు వస్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ లేకపోతే అది ప్రొనౌన్ అయ్యేది. కానీ ఇక్కడ హూజ్ అనే దాని పక్కన నౌన్ ఉంది కాబట్టి అది ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అయింది. తర్వాత దిస్ మ్యాంగో టేస్ట్స్ స్వీట్. వాట్ ఈస్ ద స్వీట్ హియర్? యాడ్వెర్బు, యాడ్జెక్టివ్, వెర్బు, నౌను. ఆన్సరు యాడ్జెక్టివ్. ఇక్కడ టేస్ట్ అనేది లింకింగ్ వెర్బు, ఇది సబ్జెక్ట్ యొక్క స్థితిని తెలుపుతుంది కాబట్టి స్వీట్ అనేది మ్యాంగోను వివరిస్తున్న యాడ్జెక్టివ్. చాలా మంది దీన్ని యాడ్వెర్బ్ అనుకొని తప్పు చేస్తారు.
ఇది లింకింగ్ వెర్బ్ అన్నమాట. స్వీట్ అనేది మ్యాంగో యొక్క స్థితిని తెలియజేస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. ద స్కై బికేమ్ డార్క్. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ డార్క్? యాడ్వర్బ్, నౌను, యాడ్జెక్టివ్, వెర్బ్. ఆన్సర్ యాడ్జెక్టివ్. బికేమ్ అనేది లింకింగ్ వెర్బ్, దాని తర్వాత వచ్చిన డార్క్ ఆకాశం యొక్క గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అయింది. ప్రిడిక్టివ్ పొజిషన్. I have something important to discuss. Identify important. I have something important to discuss. ఇది ఇంపార్టెంట్ అనేది ఏంటి అని అడిగారు. ఇక్కడ సంథింగ్ ఇంపార్టెంట్. సంథింగ్ అనేది ప్రొనౌను. అప్పుడు ప్రొనౌన్ తర్వాత వచ్చేది ఇంపార్టెంట్ ఏమైద్దో చూద్దాం. యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రొనౌను, నౌను. యాడ్జెక్టివ్ ఎందుకంటే సంథింగ్ అనేది ఇండిఫినైట్ ప్రొనౌను. నియమం ప్రకారం ఇటువంటి ప్రొనౌన్స్ తర్వాత వచ్చే వివరణ పదం యాడ్జెక్టివ్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ ఫాస్ట్ ట్రైన్. వాట్ ఈజ్ ఫాస్ట్? యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, వెర్బ్, నౌను. ఆన్సర్ యాడ్జెక్టివ్. ఇక్కడ ఫాస్ట్ అనే పదం ట్రైన్ అనే నౌన్ కంటే ముందు వచ్చి దాని గుణాన్ని చెబుతోంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. ద ట్రైన్ రన్స్ ఫాస్ట్. వాట్ ఈజ్ ఫాస్ట్ హియర్? యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, వెర్బ్, నౌను. ఆన్సర్ యాడ్వర్బ్. ఇక్కడ ఫాస్ట్ అనే పదం రన్స్ పరిగెడుతుంది అనే క్రియ ఎలా జరుగుతుందో చెబుతుంది. ఏం లేదబ్బా, నామవాచకం యొక్క గుణాన్ని తెలిపితేనేమో యాడ్జెక్టివ్, క్రియ యొక్క గుణాన్ని తెలిపితేనేమో క్రియ యొక్క గుణాన్ని అది ఎలా జరుగుతుందనే దాన్ని క్రియకు సంబంధించిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తేనేమో యాడ్వర్బ్ అవుతుంది. రన్స్ ఫాస్ట్ అన్నాడు కదా, రన్స్ ఎలా పరిగెత్తుతుంది? క్రియ కదా, రన్ అంటే పరిగెత్తడం అనేది క్రియ కదా, ఇది ఎలా పరిగెత్తుతుందో చెప్పే పదం కాబట్టి యాడ్వర్బ్ అయింది, క్రియా విశేషణం అయింది. దిస్ బుక్ ఈజ్ మైన్. వాట్ ఈస్ దిస్ హియర్? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌను, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, పర్సనల్ ప్రొనౌను, యాడ్వర్బ్. ఆన్సర్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. దిస్ పక్కన బుక్ అనే నౌన్ వచ్చింది కాబట్టి నౌన్ ముందున్న ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్ అనేది అవుతుంది. దిస్ ఈజ్ మై బుక్. వాట్ ఈస్ దిస్ హియర్? ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మై బుక్ అన్నాడు. ఇక్కడ డెమాన్స్ట్రేషన్ యాడ్జెక్టివ్, డెమాన్స్ట్రేషన్ ప్రొనౌను, పొసెసివ్ ప్రొనౌను, నౌను. ఆన్సరు డెమాన్స్ట్రేషన్ ప్రొనౌన్ ఇక్కడ, ఎందుకంటే దాని పక్కన నౌన్ ఏమి లేదు కదా, దిస్ ఈజ్ అనేది వెర్బ్ కదా కాబట్టి అక్కడ అది ప్రొనౌన్ అయింది. నాకు కొంచెం ఫ్లూయెంట్గా టకటకా పలకటం వల్ల పదాలు సరిగా పలకట్లేదు, ఏమనుకోమాకండి. షీ ఈజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. వాట్ ఈజ్ వెరీ? యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. ఆన్సర్ యాడ్వర్బ్. బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్, ఆ విశేషణం యొక్క తీవ్రతను వెరీ అని పెంచుతోంది. వెరీ అనేది పెంచుతోంది అనమాట. ఒక యాడ్జెక్టివ్ని వివరిస్తే అది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. హీ ఈజ్ ఎన్ హానెస్ట్ మ్యాన్. వాట్ టైప్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఈజ్ ఆనెస్ట్? యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్, యాడ్జెక్టివ్ డెమాన్స్ట్రేషన్ యాడ్జెక్టివ్. ఆన్సరు యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. హానెస్టీ గుణాన్ని గురించి తెలిపింది కాబట్టి ఇది క్వాలిటీ అన్నమాట. నిజాయితీ అనేది మనిషి యొక్క గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. దేర్ ఈజ్ ఏ లిటిల్ హోప్ ఆఫ్ హిజ్ రికవరీ. ఐడెంటిఫై లిటిల్. లిటిల్ అనేది ఏమిటి? యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, ప్రొనౌన్. ఆన్సరు యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. హోప్ ఆశ అనేది లెక్కించలేనిది, అన్కౌంటబుల్. లెక్కించలేని వాటి పరిమాణాన్ని పెంచేది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. షీ ఫీల్స్ కోల్డ్. వాట్ కైండ్ ఆఫ్ వెర్బ్ ఈజ్ ఫీల్స్? ట్రాన్సియేటివ్ వెర్బు, ఇంట్రాన్సియేటివ్ వెర్బు, లింకింగ్ వెర్బు, యాక్షన్ వెర్బు. ఆన్సర్ లింకింగ్ వెర్బు. ఇక్కడ ఆమె ఎలాంటి శారీరక పని చేయటం లేదు, కేవలం ఆమె స్థితిని తెలుపుతోంది. సబ్జెక్ట్ను యాడ్జెక్టివ్తో కలిపే వెర్బు లింకింగ్ వెర్బు. హీ కట్ ద కేక్. వాట్ కైండ్ ఆఫ్ వెర్బ్ ఈజ్ కట్? హీ కట్ ద కేక్. ఇంట్రాన్సియేటివ్ వెర్బు, ట్రాన్సియేటివ్ వెర్బు, హెల్పింగ్ వెర్బు, లింకింగ్ వెర్బు. హీ కట్ ద కేక్ అనేది ట్రాన్సియేటివ్ వెర్బ్. ఎందుకు? కట్ అనే పని పూర్తి కావడానికి కేక్ అనే ఆబ్జెక్ట్ అనేది కావాల్సి వచ్చింది కాబట్టి ఇది ట్రాన్సియేటివ్ వెర్బ్.
ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, షీ బాట్ ఏ కార్. అక్కడ బాట్ అనే క్రియ పూర్తి కావాలంటే అక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉండాలి, కారు సైకిల్ ఏదో ఒకటి ఉండాలి. అలాగే ఇక్కడ ఈ పని పూర్తి కావాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా అవసరమైంది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ అయింది. ద సన్ షైన్స్ బ్రైట్లీ. వాట్ కైండ్ ఆఫ్ వెర్బ్ ఈజ్ షైన్స్? ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, హెల్పింగ్ వెర్బ్, లింకింగ్ వెర్బ్. ఆన్సర్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇక్కడ బ్రైట్లీ అనేది యాడ్వెర్బ్, ఆబ్జెక్ట్ కాదు. ఈ వాక్యంలో ఆబ్జెక్ట్ లేదు, అయినా సరే అర్థం వస్తుంది కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. వాట్ ఈజ్ హ్యావ్? హ్యావ్ అంటే మెయిన్ వెర్బా, హెల్పింగ్ వెర్బా, ట్రాన్సిటివ్ వెర్బా, ఇంట్రాన్సిటివ్ వెర్బా? ఇది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ కంప్లీటెడ్ అనేది మెయిన్ వెర్బ్, అయితే దీనికి హెల్ప్ చేసింది కాబట్టి హ్యావ్ అనేది హెల్ప్ చేసింది కాబట్టి ఇది హెల్పింగ్ వెర్బ్ అయింది. ఐ హ్యావ్ ఏ కార్. వాట్ ఈజ్ హ్యావ్ ఇన్ ద సెంటెన్స్? హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ట్రాన్సిటివ్ వెర్బ్, లింకింగ్ వెర్బ్. ఇందులో ఇది మెయిన్ వెర్బే, ఎందుకంటే వేరే వెర్బ్ ఏమీ లేదు, హ్యావ్ ఒకటే వచ్చింది కాబట్టి ఇది మెయిన్ వెర్బ్. దిస్ వాటర్ ఈజ్ బాయిలింగ్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ఈజ్. మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్, లింకింగ్ వెర్బ్, ట్రాన్సిటివ్ వెర్బ్. ఆన్సర్ హెల్పింగ్ వెర్బ్. బాయిలింగ్ అనే మెయిన్ వెర్బ్ పక్కన ఉంది కాబట్టి ఇది హెల్పింగ్ వెర్బ్ అయింది. వాటర్ ఈజ్ లైఫ్. ఐడెంటిఫై ఈజ్ హియర్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్, లింకింగ్ వెర్బ్, యాక్షన్ వెర్బ్, ట్రాన్సిటివ్ వెర్బ్. ఆన్సర్ లింకింగ్ వెర్బ్. ఇక్కడ ఈజ్ పక్కనే మెయిన్ వెర్బ్ లేదు, ఇది వాటర్ యొక్క స్థితిని తెలుపుతూ లింక్ చేస్తుంది కాబట్టి ఇది లింకింగ్ వెర్బ్. షీ లుక్స్ బ్యూటిఫుల్. వాట్ ఈజ్ లుక్స్? ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్, లింకింగ్ వెర్బ్, యాక్సిలరీ వెర్బ్. ఆన్సర్ లింకింగ్ వెర్బ్. ఆమె అందంగా కనిపిస్తోంది కాబట్టి లుక్స్ ఇక్కడ లింకింగ్ వెర్బ్ అయింది. షీ లుక్స్ ఎట్ ద మ్యాప్. షీ లుక్స్ ఎట్ ద మ్యాప్. వాట్ ఈజ్ లుక్స్ హియర్? లింకింగ్ వెర్బ్, యాక్షన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్, ట్రాన్సిటివ్ వెర్బ్. ఇక్కడ యాక్షన్ వెర్బ్. లుక్స్ ఎట్ అంటే చూడటం కదా, ఇక్కడ ఆమె కళ్ళతో మ్యాప్ను చూసే పని చేస్తోంది కాబట్టి ఇది యాక్షన్ వెర్బ్ అవుతుంది. హీ గ్రూ ఓల్డ్. వాట్ కైండ్ ఆఫ్ వెర్బ్ ఈజ్ గ్రూ? యాక్షన్ వెర్బ్, లింకింగ్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్, ట్రాన్సిటివ్ వెర్బ్. ఆన్సర్ లింకింగ్ వెర్బ్. ఇక్కడ గ్రూ అంటే పెరగటం అనే పని కాదు, ముసలివాడయ్యాడు అనే స్థితిని తెలుపుతోంది. బికేమ్ అని అర్థం కాబట్టి ఇది లింకింగ్ వెర్బ్. హీ అరైవ్డ్ ఎర్లీ. వాట్ ఈజ్ ఎర్లీ? యాడ్జెక్టివ్, యాడ్వెర్బ్, నౌను, ప్రిపోజిషన్. ఎర్లీ అనేది యాడ్వెర్బ్. అరైవ్డ్ అంటే వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు జరిగింది? తొందరగా వచ్చాడు అని చెప్తోంది కాబట్టి వెర్బ్. వెర్బ్ను గురించి చెప్తోంది కాబట్టి యాడ్వెర్బ్ అయింది, యాడ్వెర్బ్ ఆఫ్ టైమ్. ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద worm. వాట్ ఈజ్ ఎర్లీ? ద ఎర్లీ బర్డ్ అన్నాడు. ఇక్కడ బర్డ్ పక్కన అదే యాడ్వెర్బ్, యాడ్జెక్టివ్, నౌను, వెర్బ్. ఆన్సర్ యాడ్జెక్టివ్. ఇక్కడ ఎర్లీ అనేది బర్డ్ అనే నౌన్ కంటే ముందు వచ్చింది, అది అందుకని నౌన్ కంటే ముందు వచ్చేది ఏదైనా సరే యాడ్జెక్టివ్ అవుతుంది. ప్లీజ్ సిట్ డౌన్. వాట్ ఈజ్ డౌన్ హియర్? ప్రిపోజిషను, యాడ్వెర్బ్, నౌను, వెర్బ్. ప్లీజ్ సిట్ డౌన్. సిట్ డౌన్ యాడ్వెర్బ్, కూర్చో, కింద కూర్చో కదా, వెర్బ్ను గురించి తెలుపుతుంది కాబట్టి ఇక్కడ ఇది యాడ్వెర్బ్ అవుతుంది. యాడ్వెర్బ్ ఆఫ్ ప్లేస్, ఎక్కడ కూర్చోవాలో చెబుతుంది కాబట్టి. ద క్యాట్ ర్యాన్ డౌన్ ద హిల్. వాట్ ఈజ్ డౌన్ హియర్? యాడ్వెర్బ్, ప్రిపోజిషను, కంజంక్షను, యాడ్జెక్టివ్. ఆన్సర్ ప్రిపోజిషను. ఇక్కడ డౌన్ పక్కనే ద హిల్ అనే నౌను ఉంది, నౌనుకు ముందు వచ్చే సంబంధాన్ని కలిపితే అది ప్రిపోజిషన్ అవుతుంది. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ మండే. వాట్ ఈజ్ సిన్స్? ఇది ప్రిపోజిషనా, కంజంక్షనా, యాడ్వెర్బా, యాడ్జెక్టివా? ఆన్సర్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ఆఫ్ టైం, టైం చెప్తుంది. మండే అనేది నౌన్ కంటే ముందే వచ్చి సమయాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది ప్రిపోజిషను. హీ ఫెయిల్డ్ సిన్స్ హీ డిడ్ నాట్ స్టడీ. వాట్ ఈజ్ సిన్స్? ఇక్కడ చూడండి, హీ ఫెయిల్డ్ సిన్స్ హీ డిడ్ నాట్ స్టడీ. ప్రిపోజిషను, కంజంక్షను, యాడ్వెర్బ్, నౌను. ఇక్కడ కంజంక్షన్ అయింది. ఇక్కడ సిన్స్ అంటే ఎందుకంటే అనే అర్థం వచ్చింది అనమాట. హీ ఫెయిల్డ్ ఎందుకంటే, ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే చదవలేదు కాబట్టి అనేది, అప్పుడు అది కంజంక్షన్ అవుద్ది.
హీ కేమ్ ఆఫ్టర్ మీ. వాట్ ఈజ్ ఆఫ్టర్? కంజంక్షను, ప్రిపోజిషను, యాడ్వెర్బ్, యాడ్జెక్టివ్. ఆన్సర్ ప్రిపోజిషను. మీ అనే ప్రొనౌన్ కంటే ముందు వచ్చింది కాబట్టి ఇది ప్రిపోజిషను. హీ కేమ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ లెఫ్ట్. వాట్ ఈజ్ ఆఫ్టర్? హీ కేమ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ లెఫ్ట్. ప్రిపోజిషను, కంజంక్షను, యాడ్వెర్బ్, యాడ్జెక్టివ్. ఆన్సర్ కంజంక్షన్. ఇక్కడ ఆఫ్టర్ రెండు పూర్తి వాక్యాలను కలుపుతోంది కాబట్టి ఇది కంజంక్షన్ అయింది. హీ స్టడీడ్ హార్డ్ ఎట్ హీ ఫెయిల్డ్. ఐడెంటిఫై ఎట్. సబార్డినేటింగ్ కంజంక్షను, కోఆర్డినేటింగ్ కంజంక్షను, ప్రిపోజిషను, యాడ్వెర్బ్. ఎట్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షను. ఫ్యాన్ బాయ్స్లో వై అంటే ఎట్ అయినప్పటికీ ఇది రెండు సమాన ప్రాధాన్యత ఉన్న వాక్యాలను కలిపే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అన్నమాట. ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్. ఐడెంటిఫై వెదర్. కోఆర్డినేటింగ్ కంజంక్షను, సబార్డినేటింగ్ కంజంక్షను, ప్రిపోజిషను, యాడ్వెర్బ్. సబార్డినేటింగ్ కంజంక్షన్ ఇది ఒక ఆధారిత వాక్యాన్ని ప్రధాన వాక్యంతో కలుపుతుంది కాబట్టి సబార్డినేటింగ్ కంజంక్షన్. నాట్ ఓన్లీ రాజు బట్ ఆల్సో రవి అటెండ్ ద క్లాస్. వాట్ టైప్ ఆఫ్ కంజంక్షన్ ఈజ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో? కోఆర్డినేటింగ్, సబార్డినేటింగ్, కోరిలేటివ్, కాంపౌండ్. ఆన్సర్ కోరిలేటివ్ కంజంక్షన్. ఇవి రెండు ఉంటాయి వాక్యంలో, ఒకటి ఉంటే ఇంకొకటి ఉంటుంది ఖచ్చితంగా. అందుకని కోరిలేటివ్ కంజంక్షన్స్ జంటగా వస్తాయి ఎప్పుడు. దిస్ ఈజ్ ఏ వీక్లీ మ్యాగజైన్. వాట్ ఈజ్ వీక్లీ? యాడ్వెర్బ్, యాడ్జెక్టివ్, నౌన్, వెర్బ్. ఆన్సర్ యాడ్జెక్టివ్. మ్యాగజైన్ అనే నౌన్ వివరిస్తోంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. ఎల్వై ఉన్నవన్నీ యాడ్వెర్బులు కావు. ఇక్కడ ఎల్వైని చూసి యాడ్వెర్బ్ అని పెడతారేమో కానీ ఎల్వై ఉన్నవన్నీ యాడ్వెర్బులు కావు. హీ విజిట్స్ అస్ వీక్లీ. వాట్ ఈజ్ వీక్లీ హియర్? యాడ్జెక్టివ్, యాడ్వెర్బ్, నౌన్, వెర్బ్. ఇక్కడ యాడ్వెర్బ్. అతను ఎప్పుడు సందర్శిస్తాడు అనే క్రియను తెలుపుతోంది కాబట్టి ఇది యాడ్వెర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అయింది. ఐరన్ ఈజ్ ఏ యూజ్ఫుల్ మెటల్. వాట్ టైప్ ఆఫ్ నౌన్ ఈజ్ ఐరన్? ఇది కామను, మెటీరియల్, ప్రాపరు, అబ్స్ట్రాక్ట్. ఆన్సరు మెటీరియల్ నౌను. ఐరన్ అనేది లోహము, పదార్థం కాబట్టి మెటీరియల్ నౌన్. ద సడన్ నాయిస్ ఫ్రైటెండెడ్ ద బేబీ. వాట్ ఈస్ ద సడన్? యాడ్వెర్బ్, యాడ్జెక్టివ్, వెర్బ్, నౌను. ఆన్సర్ యాడ్జెక్టివ్. ఎందుకంటే నాయిస్ శబ్దాన్ని గురించి వివరించింది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అయింది. సడన్లీ ద లైట్స్ వెంట్ అవుట్. వాట్ ఈజ్ సడన్లీ? యాడ్జెక్టివ్, యాడ్వెర్బ్, కంజంక్షను, నౌను. ఆన్సర్ యాడ్వెర్బ్. వాక్యం మొత్తాన్ని లేదా పని జరిగిన విధానాన్ని తెలుపుతుంది కాబట్టి యాడ్వెర్బ్ అయింది. అలాస్ వీ లాస్ట్ ద గేమ్. వాట్ ఈజ్ అలాస్? కంజంక్షను, ఇంటర్జంక్షన్ ఫర్ శారో, ఇంటర్జంక్షన్ ఫర్ జాయ్, యాడ్వెర్బ్. ఆన్సర్ ఇంటర్జంక్షన్ ఫర్ శారో. ఇది బాధను వ్యక్తపరిచే ఆశ్చర్యార్థక పదము. ఇంటర్జంక్షన్ ఆఫ్ శారో. హీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ హిజ్ పేరెంట్స్. వాట్ ఈజ్ ఇండిపెండెంట్? నౌను, యాడ్జెక్టివ్, యాడ్వెర్బ్, వెర్బ్. ఆన్సర్ యాడ్జెక్టివ్. ఈజ్ అనే లింకింగ్ వెర్బ్ తర్వాత వచ్చి అతని గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అయింది. షీ బిహేవ్స్ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే. వాట్ ఈజ్ ఫ్రెండ్లీ? యాడ్వెర్బ్, యాడ్జెక్టివ్, నౌను, వెర్బ్. ఆన్సర్ యాడ్జెక్టివ్. ఫ్రెండ్లీ అనేది వే అనే నౌన్కు ముందు వచ్చి దాన్ని వివరిస్తుంది కాబట్టి అది యాడ్జెక్టివ్ అయింది. ద డాక్టర్ ట్రీటెడ్ ద పేషెంట్ వెల్. వాట్ ఈజ్ వెల్? యాడ్జెక్టివ్, యాడ్వెర్బ్, నౌను, వెర్బ్. ఆన్సర్ యాడ్వెర్బ్. ట్రీటెడ్ ఎలా అనే పని చేశాడు, ఎలా చేశాడు అనే దాని గురించి చెబుతుంది కాబట్టి ఇది యాడ్వెర్బ్ అయింది. ఇవి ప్రిపోజిషన్స్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి 50 బిట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్యాగ్ చేసిన ప్రోడక్ట్ గ్లాసెస్ ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తున్నా, కావాలంటే తీసుకోండి.